హాయ్ ఫ్రెండ్స్. హోటల్ తీసేసిన వీడియో మీకు పెట్టాను కదా 2 days బ్యాక్. ఏంటంటే ఒక బిజినెస్ అనేది చాలా చాలా ఇష్టంగా, చాలా ఇదిగా, ఒకళ్ళ మనీ చేతిలో లేకపోయినా అప్పులు తీసుకొచ్చి నేను నా ఫ్రెండు పెట్టామన్నమాట. ఎన్నో హోప్స్ అన్నమాట. చెప్పాలంటే నా ఫ్రెండ్కి అయితే ఇప్పుడు అదే ఇక ఇన్కమ్ సోర్స్ అనమాట. తర్వాత ఒక 2 months 3 monthsకి 2 months 3 monthsకి తనకి హెల్త్ బాగోక తను చేయలేక తను వదిలేసి వెళ్ళిపోయింది. ఓకే, నేను చేసుకుంటాను, దాన్ని ఎట్లా కూడా నిలబెట్టాలని చెప్పి తను వెళ్ళినాక 4 months అనమాట. నేను 4 months ఒక్కదాన్నే పనోళ్ళు వచ్చి 1 month అయితే అసలు పనోళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు. మా అమ్మగారే మార్నింగ్ టైంలో వచ్చి కూరగాయలు కట్ చేసి, గిన్నెలు వాష్ చేసి అలా ఇది చేసింది. తర్వాత ఒక్కొక్క టైంలో ఆమెకి హెల్త్ బాగోదు కాబట్టి ఒక్కొక్క టైంలో అయితే నేనే అన్నీ ఇంకా ఆల్ క్లీనింగ్ కానీ, వంట కానీ, సర్వ్ చేయటం కానీ ఏదైనా నేనే చేసుకునేదాన్ని. కానీ ఎలా ఉందంటే దానికోసం నేను చాలా చాలా అప్పులు తేవటానికి నేను నిజం చెప్పాలంటే ఈ రోజులు అప్పు పుట్టాలంటే వెనకాల మనకు ఆస్తులు ఉండాలా, లేకపోతే ఎవరన్నా షూరిటీ కానీ ఏదైనా కానీ చేయాలా. అదే ఇప్పుడు ఎలాంటి ఆస్తుపాస్తులు లేని వాళ్ళు, ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు అప్పు తీసుకోవాలంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అనమాట. అంటే నాకులాగా చాలామంది ఫేస్ చేసి ఉంటారు. కానీ నేను అప్పు తీసుకోవటానికి ఎంత ఇది పడ్డానో, నా ఫ్రెండు అప్పు తీసుకుంటానికి ఎంత ఇది పడిందో, అప్పు తీసుకుంటానికి ఎంత కష్టపడ్డామో, ఎంత ఇదయ్యామో మాటలు చెప్పాలంటే ఇప్పుడు కూడా కొన్ని అప్పులు అయితే నా వైపు తీరలేదు, తన వైపు కూడా మోస్ట్లీ తీరలేదు. ఎందుకంటే ఇద్దరం అప్పు చేసే పెట్టాము. తనకి ఎలాంటి పాపం లాభం అనేది లేదు, నాకు తను ఏంటంటే 3 months ఇంకా స్టార్టింగ్లోనే వెళ్ళిపోయింది. తనకి హెల్త్ బాగోక కొంచెం చేయలేక వెళ్ళిపోయింది. ఇంకా నేనేంటంటే దీన్ని ఎలా నిలబెట్టాలా, అలానే చేయాలా. ఏమిటంటే దాంట్లో హోటల్లో వచ్చిన మాకు లాభం ఏంటంటారా, ఏం లేదు, కడుపు నిండా తిన్నాము. అది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో తినేసాము. నేనేం లెక్కేసానంటే ఇదే ఫుడ్డు ఇంట్లో వండుకుంటే ఇంకెంత అవుతుంది అని ఒక క్లాక్యులేట్ చేసి, సరేలే రొటేషన్ అవుతుంది కదా అని చెప్పి నేను ఓకే ఇదయ్యాను. సరేలే రొటేషన్ అవుతుంది కదా, ఇప్పుడు రొటేషన్ అవుతుంది, తర్వాత కొంచెం బాగుంటుంది. కానీ నాకు హ్యాపీగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటంటే రిలేటివ్స్ అయినా, అంటే రిలేటివ్స్ కాదు చెప్తున్నా, అంటే ఫ్రెండ్స్ అని ఎవరైనా మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా సరే చక్కగా తినేయచ్చు, అదొకటి. ఇంకోటి అంటే నేను వండిన ఫుడ్ ప్లస్ అయ్యని. సీరియస్లీ చెప్పాలంటే నేను గొప్ప చెప్తున్నానని కాదు, మన హోటల్లో ఎవరు తిన్నా ఇంట్లో వండుకున్నట్టుందమ్మా, అందరూ ప్రతి ఒక్కరు బ్లెస్ చేశారు, అందరూ ఆశీర్వదించారు, బాగుంటుంది, సక్సెస్ అవుతుంది, మీరు ఇంకా పెద్ద ఇదవుతారు, అంటే ఇంకా మంచి రేంజ్కి వెళ్తారని చెప్పి అందరూ అన్నారు. కానీ ఆ బ్లెస్సింగ్స్ అన్నీ ఎక్కడికి పోయాయి. సరే ఓకే, దాన్ని అయిపోయింది ఓకే అనుకున్నా. పార్లరు ఇంట్లో పెట్టుకున్నాను. నేను బ్యూటీషియన్ కూడా చాలామందికి తెలుసో తెలీదు, నాకు తెలియదు. మన సబ్స్క్రైబర్లకి మోస్ట్లీ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు అనుకుంటా. నేను బ్యూటీషియన్ కూడా, నేను ఇంట్లో పార్లర్ కూడా పెట్టుకున్నాను. ఈవెంట్స్కి అట్లకి వెళ్తాను, కొన్ని ఇంటికి వచ్చి, అంటే మామూలుగా ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఎవరైనా ఫోన్ చేస్తే వచ్చి హోటల్లో
చూసుకొని టైం చూసుకొని చెప్పుకొని, లేదంటే సండే ఎట్లయినా మన సండే హోటల్ ఉండేది కాదు, ఆ టైంలో కానీ చేసుకొని అలా ఓకే ఈ చేతి ఖర్చులు కానీ అట్లా చూసుకునేదని. దాని తర్వాత ఇంకా నేనేం చేశానంటే పికిల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. అది కూడా స్టార్ట్ చేసినాక మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఒక్కసారి ఫస్ట్ టేస్ట్ చూస్తానికి అందరూ ఒక 1 కిలో 1/2 కిలో అనుకుంటారు, కానీ నా దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా కేజీ తీసుకెళ్ళేవాళ్ళు. కేజీ తీసుకెళ్ళాక అలా నాకు రిపీట్ వితిన్ 2-3 డేస్లో 3 కిలోలని 4 కిలోలను పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు అదైతే రన్ అవుతుంది. ఎవరికైనా మీకు పికిల్స్ కావాలంటే నేనైతే స్క్రీన్ మీద ఖచ్చితంగా నెంబర్ ఇస్తాను, నేను కార్డు కూడా యాడ్ చేస్తాను దీనికి వీడియోకి. ఎవరికైనా కావాలంటే చేయండి. నేను మీకు ఖచ్చితంగా మీకు ఏమేమి కావాలో చెప్తే దాన్ని బట్టి నేను చేయగలను. కానీ ఏంటంటే ఒక్కటే బాధ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళంగానే సక్సెస్ అయిపోతామా అంటే లేదు, డెఫినెట్లీ లేదు. అందరూ అనుకుంటారు ఫుడ్ బిజినెస్కి ఇదిలా, కానీ ఫుడ్ బిజినెస్లో కూడా కొన్ని ఆలోచించి చేయాలి. ఎలా ఆలోచన చేయాలంటే ప్లేస్, అక్కడ మార్కెట్, జనాలు, ఏమేముందో ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి. ఇవన్నీ ఆలోచించుకోకుండా ఓకే మనకి ఒక ప్లేస్ నచ్చింది, ఒక షాప్ ఉంది ఆ ఏరియాలో, ఓకే ఏదో 4 పక్కన డిపెండ్ అయ్యని చెప్పి చేసామనుకో రొటేషన్ అవుతుంది. కానీ ఫస్ట్లో అయితే మాకు ఫస్ట్ నెల సెకండ్ నెల అయితే మాత్రం మా చేతిలో డబ్బులు అయితే పడినాయి. ఫస్ట్ నెల 10,000 దాకా పడినాయి, సెకండ్ నెల 7,000 అలా పడ్డాయి అనమాట. తర్వాత కనపడిన ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు కూడా ఉంటాయి కదా, అట్లాంటివి కూడా జరిగినాయి అనమాట. ఇక అలా చేసేసరికి ఇదేంలే ఏం లేదు. ఒక ఆడమ్మాయి, ఒక ఆడవాళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చి వర్క్ చేయాలని ఏం చేయాలన్నా అనుకోవచ్చు, ఇన్ని పెట్టావు కదా, పార్లర్ పెట్టావు, హోటల్ పెట్టావు, పికిల్ బిజినెస్ చేస్తున్నావు అంటారు. కానీ ఇంట్లో మగవాళ్ళు ఎంత సంపాదించిన చన్నీళ్ళకి వేడి నీళ్ళు అన్నట్టుగా సపోర్ట్ చేయటానికే సపోర్టింగ్ మేబీ వాళ్ళు ఇచ్చేది ఇంట్లోకి సరిపోయినా మనం సంపాదించుకునేది మనకి కొంచెం ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కానీ లేదా సేవింగ్ కానీ చేసుకోవాలని ఆశ. ఎవరు చేసినా అదే, నేనైతే అదే చేయాలనుకున్నా. ఇప్పుడైతే సేవింగ్ చేసింది ఏమీ లేదు, అప్పులు అయితే ఉన్నాయి. హోటల్కి చేసిన అప్పు అయితే ఇంకా తీరలేదు, మా ఫ్రెండ్కి కూడా తీరలేదు. కానీ నేనేంటంటే తను వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను, ఫ్రెండ్ అంటే అక్కలాగా, నేను అక్క అని పిలుస్తాను, హోమ్ సిస్టర్ లాగే. అక్క ఎట్లైనా నేను సక్సెస్ చేసి నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు ఇచ్చేస్తాను అని కూడా చెప్పాను. కనుక చాలాసార్లు చెప్పాను. పెట్టుబడి కాదు, దానిదే కాదు, నాకు తను వెళ్ళిన కొన్ని చేతిలో డబ్బులు కూడా పడినాయి. అయినా సరే ఓకే మనం ఇంట్లో వండుకుంటే అవదా అన్నట్టుగా నేను అంటే ఇదేయాను. చేతిలో డబ్బులు అంటే ఏం లేదు, పార్లర్ మీదకి వచ్చినాయి అంటే నేను మా వారు నాకు ఇంటి ఖర్చులకి ఇచ్చినవి అయితే మాత్రం కాదు. సీరియస్లీ చెప్పాలంటే ఇది నా ఓన్గా నేను పెట్టుకున్నది. ఎవరు హెల్ప్ అనేది నేను అడగలేదు. ఎవరు అంటే అట్లీస్ట్ మా వారికి కూడా అంటే హోటల్ పెట్టిన నెల రోజులకి నేను చెప్పాను ఆయనకి. ఆయన బయట దేశంలో ఉంటారన్నమాట. చాలామంది అంటారు, ఏమిటి మీ వారు బయట కంట్రీలో ఉంటారు కదా, మీకేంది ఫైనాన్షియల్గా ఎందుకు నువ్వు చేయవసరం, బోల్డ్ మంది క్వశ్చన్స్ చేశారు. ఏ చెట్టుకి ఉండే గాలి ఆ చెట్టుకి ఎదిద్ది, ఏ చెట్టుకి ఇది గాలి ఆ చెట్టుకి ఎదిద్ది. మా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటే మాకు కష్టపడాలని, ఎవరు కష్టపడాలని అంటే కష్టపడి సంపాదించుకోవాలని కోరుకుంటుంది. కానీ అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఇంకా కష్టపడాలి అని అనుకున్నారంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో వాళ్ళకి తెలుసు, కానీ చూసే వాళ్ళకి ఎవరికి తెలీదు. ఇంకోటి అంటే నాకు చిన్న బాబు 2 years కూడా రాలేదు. ఇంకా 2 years రాని బాబుని మా అమ్మగారి దగ్గర నేను వదిలి చేస్తున్నానంటే అది నాకే తెలుసు. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే అలాంటి సపోర్ట్స్ లేనప్పుడు అంటే మన బోత్ ఫ్యామిలీ అంటే యాక్చువల్లీ
మా వారేం పెద్ద రిచ్ ఏం కాదు ఆయన. ఆయన చిన్న చిన్నగా ఎదిగి ఆయన ఇప్పుడు ఒక ఇదిలో ఉన్నారు. అలానే మేము ఎవరి దగ్గర అడుక్కొని తినేది ఏమీ లేదు. ఆయన మాకు అంటే ఏదైనా చేయాలంటే సపోర్ట్ ఉండాలంటారు. కానీ నాకు ఇప్పుడు బాధ ఏంటంటే మార్నింగ్ లేచి బాబుని వాడికి సరిగ్గా టైం నేను పెట్టే టైం లేక మా అమ్మగారికి అప్పచెప్పేదాన్ని. మార్నింగ్ సాయంత్రం 9 ఫస్ట్లో అయితే 11 దాకా ఉండేవాడు. అలాంటిది కొంచెం బేరం కొంచెం ఓకే అనుకున్నా, కొద్దిగా మరి ఇదైపోతున్నాము, లేట్ అయిపోతుంది పసిపిల్లోడు అని చెప్పి ఇదయ్యి అలా ఇచ్చేసి ఇక టైం తక్కువ 8:30-9 ఇంటికి వచ్చేదాన్ని బాబుని తీసుకొని. ఇంత కష్టపడ్డా ఈరోజు ఓన్లీ రెటోషన్ మాత్రమే. సిచ్యువేషన్ తీసేసే పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చేశాను. ఎవరికి తెలుసు ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి కదా. అందరూ అంటారు మీకేమైంది, తెలియదు కదా, మాకేంది బయటకు కనపడేది తెలుస్తుంది కానీ లోన మేము పడే కష్టం ఎవరికి తెలుస్తుంది, తెలియదు కదా. ఎలా ఉందంటే మా లైఫ్ అంటే ఇప్పుడు అంటే ఏదో కొంచెం ఓకే ఏం చేద్దాం క్యారీ చేద్దాం అని చెప్పి నేను యూట్యూబ్ కూడా పెట్టాను. ఇప్పుడు యూట్యూబ్ మీకు చెప్తానంటే యూట్యూబ్ కూడా ఉంది కదా. అంటే దాంట్లో కొంచెం సక్సెస్ అయితే చెప్పాను కదా, చన్నీళ్ళకి ఏ నీళ్ళు తోడు అన్నట్టుగా ఉంటుంది అని కొద్దిగా విధానానికి చేశాను. కానీ దేవుడు ఎందుకనో మరి ఏం మంచికో చెడుకో తెలీదు, తీగోడు అన్నదాన్ని తీసేసేలాగా చేశాడు. మరి అయితే నెక్స్ట్ ప్లాన్ అయితే మాత్రం అనుకుంటున్నాను, మరి ఏ రకంగా వెళ్తుందో కూడా తెలియదు నాకు, చూడాలి మరి. ఇక నేనైతే ఇది ఇంకెందుకంటే దీన్ని సాగదీసి పొడిగించి మీ బుర్రలు తినాలని నాకు లేదు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు యూట్యూబ్లో అట్లీస్ట్ హోటల్ పర్పస్ కన్నా నేను సక్సెస్ కాలేదు. నేను పికిల్ పరంగా నాకు యూట్యూబ్ పరంగా మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలియక తప్పులు చేసి నన్ను క్షమించండి. అంటే వేరే తప్పులు కాదు, అంటే యూట్యూబ్లో నాకు సరిగ్గా ఏమన్నా మాట్లాడటం చేత కాకపోతే, మాట్లాడటం సరిగ్గా ఏదైనా మిస్గా ఉంటే నన్ను క్షమించండి, సారీ. అండ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయాలా, యువర్ ఫ్యామిలీ, మీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోను. ఎందుకంటే సొంతోళ్ళు చెప్పుకుంటేనే బయట వాళ్ళని అయ్యో అవునా అని అంటారు. సొంతోళ్ళు మనోళ్ళు అనుకున్న వాళ్ళే దెప్పుతారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. అయ్యో పాపం అలా జరిగిందా అని అనరు. అవునా భలే జరిగిందే, అవునా ఆహా నాకు తెలుసు వాళ్ళంతే. ఇంకా కొన్ని మాటలు వస్తాయి, ఇంకా అనవసరం మాటలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు సపోర్ట్ చేయాలని, నన్ను యూట్యూబ్లో సక్సెస్ చేయాలని, అలానే నా పికిల్ బిజినెస్ కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలని. డెఫినెట్లీ నేను పికిల్స్ అయితే మాత్రం మన పికిల్స్ టేస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఇంతవరకు రిమార్క్ కూడా చెప్పలేదు. ఇది హానెస్ట్ జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒకళ్ళ దగ్గర ఏదైనా కొనుక్కుంటే నాకు బాగుండాలి, నచ్చాలని అనుకుంటాను. అలానే ఇప్పుడు నేనేంటంటే పెద్దగా ఒక 20-30 కేజీలు ఒకసారి పట్టను. ఎందుకంటే ఒకళ్ళు కారం ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు, ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. వాళ్ళ టేస్ట్కి దగ్గర నేను చూసుకొని అట్లీస్ట్ కేజీ అయినా సరే వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. అవుట్ ఆఫ్ కూడా నేను చేయగలను. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.